నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. వందే మాతరం గీతం మళ్ళీ వివాదంలో చిక్కుకున్నది. సరిగ్గా పోయిన సంవత్సరానికి నవంబర్కి అది రాసి బంకిం చంద్ర చటర్జీ రాసి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆనంద్ మఠ అన్న నవలలో భాగంగా ఆ గేయం రాశారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా స్వాతంత్ర సమర స్ఫూర్తిని ఉల్లేఖిస్తూ ఈ గీతం సాగింది. ఆనాడు జాతీయ ఉద్యమంలో పెద్ద ఎత్తున వందే మాతరం నినాదం హిందువులు, ముస్లింలు అనుకుంటే భారతదేశ ప్రజలందరూ అది నినదించారు. అంత చరిత్ర కలిగిన వందే మాతరం మరి వాళ్ళ జాతీయ గేయంగా మొన్నటిదాకా ఉండి చట్టపరంగా పూర్తి హక్కులు లభించి ఇవాళ మనకు సింబల్స్ కానీ, గేయాలు కానీ, జాతీయ గీతం కానీ, రాజ్యాంగాన్ని కానీ, జెండాను కానీ అవమానపరిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో 1971 యాక్ట్ను సవరిస్తూ జాతీయ గేయంగా ఉన్న వందే మాతరాన్ని కూడా అందులో చేర్చడం ఇవాళ వివాదాస్పదమైంది. ఏమంటారంటే అసలు జాతీయ గేయం వందే మాతరం గురించి ఇవాళ వివాదం కొత్తది కాదు. ఎప్పుడో 1950లోనే వివాదం ఏది జాతీయ గేయంగా ఏది వాడుకుంటే బాగుంటుంది అనే మాట వచ్చినప్పుడు జాతీయ గీతంగా జనగణమన ఆలపించాం. అలాగే స్వాతంత్రం వచ్చిన కొత్తలో అది 15 ఆగస్టు 47లో కూడా వందే మాతరాన్ని పాడినట్టు అందరూ చెప్తున్నారు. ఆ తర్వాత భారత పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సమావేశాలు మొదలైన 52 తర్వాత కూడా మొట్టమొదటిగా వందే మాతర గేయమే మన పాడారని అంటున్నారు. కనుక అవన్నీ ఆధారాలు ఉన్నాయి, మనకు ఆధారాలతో సహా ఉన్నాయి. కనుక రాజేంద్ర ప్రసాద్ గారు ఆనాడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వివాదాన్ని పరిష్కరించే క్రమంలో చాలా వరకు చాలామంది అసలు జాతీయ గేయంగా ఉండాలి, జాతీయ గీతంగా ఉండాలంటే జనగణ మనకంటే ఓ రకం చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ కానీ, నెహ్రూ కానీ మనకు ఇటు పక్కన జాతీయ గేయమైన వందే మాతరానికి మద్దతు ఇచ్చినా కూడా మొత్తం అక్కడ అబుల్ కలాం ఆజాద్ కూడా అప్పటి ఆయన కూడా వందే మాతరానికి మద్దతు ఇచ్చినా కూడా చాలా వరకు ముస్లింల మనోభావ దెబ్బతింటున్నాయి. విగ్రహారాధన వాళ్ళకు ఉండదు కదా. అందుకని మిగతా చరణాల్లో ఏదైతే దేవతల గురించి ప్రస్తావన ఉందో, లక్ష్మి, పార్వతి, సరస్వతి వాటి గురించి, గౌరీ, సరస్వతి గురించి ఉందో అట్లా దానివల్ల నష్టం అవుతుంది, అన్ని మతాలు పాటించాలి కదా అని జనగణమననేమో జాతీయ గీతంగా, వందే మాతరాన్ని ఆ మొదటి 2 చరణాలు తీసుకుంటే తప్పులేదు. అందులో భారత భూమి గురించి, ప్రకృతి గురించి వర్ణన ఉంది. తల్లికి వందనం వందే మాతరం అంటే తప్పే ఉన్నది, కనుక అందరికీ తల్లే కదా అని ఆ మొదటి 2 చరణాలు తీసుకున్నారు. వందే మాతరం నుంచి మొదటి చరణం, 2వ చరణాలు మొత్తం తీసుకున్నారు. ఈ రకంగా మరి వందే మాతరం గేయంగా అంటే మనకు జాతీయ గేయంగా, మనకు జనగణమనేమో జాతీయ గీతంగా ప్రాచుర్యం పొంది ఇప్పటిదాకా నడుస్తున్నాయి. కానీ జనగణమనకున్న చట్టబద్ధత కానీ, అంటే అవమానపరిస్తే శిక్షలు పడే చట్టబద్ధత కానీ, రాజ్యాంగానికి ఉన్న చట్టబద్ధత కానీ, అట్లాగే మనకు జాతీయ జెండాకున్న చట్టబద్ధత దీన్ని కల్పించాలని పోయిన సంవత్సరమే తీర్మానించారు. ఇప్పుడు నిన్న మొన్న పార్లమెంట్లో 2026 జూలై 31లో మొదలు లోక్సభ ఆమోదించింది, తర్వాత రాజ్యసభ ఆమోదించింది. పూర్తి స్థాయిలో ఇవాళ 1971 నేషనల్ సింబల్స్ మన సెక్యూరిటీ యాక్ట్ కింద ఇది కూడా పొందింది. ఇప్పుడు కొందరు ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే అసలు జాతీయ గీతమైన జనగణమనలే కొన్ని తప్పులు ఉన్నాయి. మొదటి నుంచి కూడా అది జాతీయ గీతమైన జనగణమన అప్పుడు 5వ జార్జి చక్రవర్తిని కీర్తిస్తూ రాసిన పాటని, దానిలో ముఖ్యంగా మొత్తం 5 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిస్తే కేవలం ద్రావిడాన్ని ముగించి, ద్రావిడ ఉత్కళ వంగ అంటారు. ఉత్కళ దేశం ఏంటిది మనకు ఒరిస్సాను బెంగాల్ కలిసే ఉండే, అంతకుముందు ఒకటే రాష్ట్రంగా ఉండే ఒరిస్సా, తర్వాత అయింది. అటువంటి అప్పుడు మనకు రవీంద్రనాథ్ ఠాగూర్కు తెలిసిన ప్రాంతాలనే బాగా పేర్కొనడం, తెలియని ప్రాంతాలను మొత్తం గుంప గుర్తుగా ద్రావిడ దేశంగా మనం అందరం మొత్తం 5 రాష్ట్రాలను అంటే తెలుగువారిని, తమిళులను, కన్నడిగులను, మలయాళీలను అందరినీ కూడా కలిపే ప్రయత్నం చేశాం. అట్లాగే పాకిస్తాన్ విభజన తర్వాత జనగణమన ఎట్లా మనకు వస్తుంది? సింధు అనే ప్రాంతం మనకు లేదు. ఇప్పుడు పంజాబ్ అని అటు సగం ఇటు సగం అయింది, బెంగాల్ ఇటు సగం అటు సగం అయింది. కానీ సింధు ప్రాంతం మనకు లేదు కదా, పూర్తిగా పాకిస్తాన్లో ఉంది కదా. దాని బదులు మరి దేశంలో ఉన్న కాశ్మీర్ లాంటివి చేస్తే ఎట్లా ఉంటుండే అనే మాట వస్తుంది. కనుక లేని ప్రాంతాన్ని కూడా మనం ఇవాళ మన ప్రాంతంగా చదువుకుంటున్నాం. ఒక రకం తప్పే అవుతుంది కదా. ఆ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే పక్క దేశ సార్వభౌమత్వాన్ని మనం వ్యతిరేకించినట్టు అవుతుందిగా. సింధు లేకుండా మన జాతీయ గీతంలో సింధుని వాడుకుంటాం, ఎట్లా వాడుకుంటాం మనకు సమస్య వస్తుంది. కనుక దానిలో విమర్శలు ఉన్నాయి, కాదంటలేదు. అట్లాగే తల్లికి వందనం అనే మాట నుంచి మొదలైన దీనిలో మహా అయితే ఒక చరణంలో లక్ష్మిని, సరస్వతిని ప్రస్తుతించడం వల్ల, దుర్గామాతను ప్రస్తుతించడం వల్ల పెద్ద నష్టమేముందన్న మాట అంటున్నారు. అందుకని ఇవన్నీ ఆలోచించే మొదటి 2 చరణాలు ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా, పాడుతున్నాం కదా అనే మాట వచ్చింది.
అన్నిటికంటే ఇప్పుడు మన వందే మాతరంలో నాలాంటి వాడికి కూడా అభ్యంతరం ఏంటంటే విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళు హిందువుల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆర్య సమాజం ఉన్నది. హిందువులు ఆర్య సమాజంలో విగ్రహారాధన ఉండదు వాళ్ళకి. కనుక అట్లా చూసుకున్న హిందువులలో కూడా తెగ విగ్రహారాధన వద్దంటుంది కదా. ఇవన్నిటికంటే నేను ఈ మధ్య నా ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తున్నాను. అటు వందే మాత్రం 3 నిమిషాల సుమారు 4 నిమిషాలు పడుతుంది. మంచిగా వాడొచ్చిన వాడికి 3 నిమిషాల 15 సెకండ్లు 20 సెకండ్లు పడుతున్నాయి. మరి నాలాంటి వాడికి సంస్కృతం రాని వాడికి ఏమవుతుంది, చూసుకుంటూ చదవాల్సి వస్తుంది. అటువంటిప్పుడు పాడేవాళ్ళకు కూడా ఆ పరిజ్ఞానం ఉండకపోవచ్చు. 4 నిమిషాలు పడుతుంది. అట్లా జనగణమన 52 సెకండ్లు అంటే 1 మినిట్ చేస్తున్నారు. 52 సెకండ్లు ఎవరు ముగిస్తలేరు. కనుక అది నిమిషం మీద 4 నిమిషాలు అంటే సుమారు 5 నిమిషాల సేపు ఎవరైనా అనారోగ్యంతో ఎవరు నిలబడాలి, జాతీయ మనకు గేయానికి గీతానికి మర్యాద ఇవ్వాలి, నిలబడాల్సిందే అని గట్టిగా కఠినంగా నిబంధనలు అమలు చేస్తే కొందరు కుప్పకూలిపోవచ్చు, కొందరు 5 నిమిషాలు నిలబడలేకపోవచ్చు. కష్టం కదా. ఎప్పుడు కూడా గౌరవం అనేది భయపెడితే రాదు. గౌరవం అనేది మనసు నుంచి హృదయం నుంచి వచ్చినప్పుడే వస్తుంది. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా సరే దీనికి ఆ గౌరవం ఇచ్చడం తప్పు కాదు, చట్టబద్ధత కల్పించడం తప్పు కాదు. కానీ పాడే దానిలో ఆ 2 చరణాలే సరిపోతాయని నేను ఇప్పటికి కూడా అంటున్నాను. ఆ 2 చరణాలు అయితే సరిగ్గా సరిపోతాయి. అందుకని ఎక్కువ ఎందుకు కదా. ఆ 2 చరణాలకు ఎవరికి అభ్యంతరం లేదు. అభ్యంతరాలు పక్కన పెడదాం. 5 నిమిషాలు జనగణమన తర్వాత వందే మాత్రం 2 గేయాలు గీతాలు చదవాలంటే 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాల సేపు మర్యాద ఇవ్వాలని నిలబడే మామూలు వాళ్ళకు కూడా 5 నిమిషాలు నిలబడడం కొంచెం బోర్ అనిపిస్తుంది. మీరు చూడండి, చాలా వరకు 1 నిమిషం 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం సంతాప సూచకంగా అంటే 2 నిమిషాలు ఎప్పుడైపోద్దా అని వాసలు చూసుకునే వాళ్ళు ఉంటారు, అటు ఇటు చూసేవాళ్ళు ఉంటారు. 1 నిమిషమే కష్టం మౌనంగా ఉంటారు. అటువంటిది ఇక్కడైతే 5 నిమిషాలు పాట పాడుతున్నంతసేపు జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ పాడుతున్నంతసేపు నిలబడాలంటే కష్టం కదా. వికలాంగులు లేకుంటే కొంచెం ఆరోగ్యం మాలని ఇంకా కష్టం. కనుక వాళ్ళు కూర్చున్నారనో నిలబడ్డారనో కేసులు పెడితే ఒక వర్గం మీదనో లేకపోతే ఇష్టం లేని వాళ్ళకి గిట్టని వారి మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. కనుక సరైనది కాదంటున్నాను నేను. జనగణమనలో సింధు తీసేయాలి. అట్లాగే ఇక్కడనేమో ఆ 2 చరణాలు చదివే ప్రయత్నం చేయాలి. మిగతా అన్నీ కూడా అది ఉండనియండి. దానిలో అవమానపరిస్తే ఆ వందే మాత్రం గీతాన్ని ఎవడ అవమానపరిస్తే తప్పి అవుతుంది. ఆ తప్పుకు శిక్ష అనుభవించే చేత. కానీ పాడమనే ఒత్తిడి మాత్రం మా పాఠశాలలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎండాకాలం అయితే పిల్లలు ప్రార్థనా సమావేశంలో అరగంట పడుతుంది. ఇవన్నీ ఎవరికి రకావాతు మన డ్రిల్లు ఇవన్నీ వరకు అరగంటలో మరి పీరియడ్ పోతుంది. అట్లా దాంతోపాటు ఎండలో నిలబడితే స్పృహ తప్పే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి ఈ రెండింటిలో సంస్కరణ అవసరం. మనకి ఎప్పుడు పట్టింపులకు పంతాలకు పోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే జనగణమనలో సింధు తీసేయడం, వందే మాత్రం ఆ 2 చరణాలకే పరిమితం చేసి మిగతా చట్టబద్ధ కల్పించండి. ఎవరైనా కాగితం మీద కానీ లేకుంటే ఇప్పుడు జెండాను కింద పడిస్తే తప్పు, జెండా ఉల్టా ఎక్కిస్తే తప్పు. అటువంటి ఆ చట్టంలో తీసుకురావడం మంచిది. వందే మాత్రం గేయాన్ని కూడా చట్టబద్ధమైన అధికారం ఇచ్చి పాడేటప్పుడు ఆ 2 చరణాలు పాడితే బాగుంటుందని సలహా. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ప్రభుత్వం అయితే చట్టం చేసింది. ఈ తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అంటుంది. రేపొద్దున ఇటువంటివన్నీ వస్తాయి. రేపు ఇటువంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మరింత ఇబ్బంది అవుతుంది. తిరగబడక ముందే ఈ కొంచెం వెసులుబాటు ఇస్తే మంచిదని నా ఉద్దేశం.